కరువు కాటకాలతో విలువిల్లాడుతున్న ధర్మవరానికి సస్యశ్యామలం కావడం కూడా తథ్యం. షామీర్పేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే షామీర్పేటకు హైదరాబాద్ లో ఆడికెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ కాడికెళ్ళి ఇక్కడ తుమ్ముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్ళి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే వేయాలన్నా నీ కోటు ఎందుకు వేయాలి? బడే బాయిదేమో బడా మోసం 15 लाख डाल देता అన్నాడు. ఇచ్చిండు ఎవరికైనా 15 लाख అయ్యిందా? ఎందుకు వేయాలి ఓటు మరి బీజేపీకి? అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒకటి వాళ్ళకి ఇంకేం తెలియదు. జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరు వాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపిమని చెప్పాడు. శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపిమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం. కానీ తెలంగాణకు గుడ్డ పైస పనిచేయని బీజేపీ మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్తాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్నదానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు అక్షింతలు పంపండి మనకు. కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని, 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారిని. మాటలు నేను గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్ లో ఓడిపోతుంది. ఎందుకంటే మీకు తెలియాలి, మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400. ఇవాళ ఎంత? 1200. 400 1200 చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు? మోడీ వచ్చినాడు ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకొని దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్, పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో. బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చెమురు అంటారు దాన్ని. ముడి చెమురు మార్కెట్